సో ఓవరాల్గా ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయం అనేదాన్ని ముడిపెట్టకుండా, సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల ప్రాణాలు, భక్తుల మనోభావాలు 2 అంశాలు ఇక్కడ. సో ఆ రెండింటిని కూడా కాపాడడానికి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటాయి అంటారు? ఈ ఘటనకి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సింహాచలం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన విషయం, ఈరోజు జరిగిన ఈ సంఘటన విషయం మనం గనక ఆలోచించి చూస్తే, పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు దీనికి రాజకీయాలు పులమటం, రాజకీయ అవసరాల కోసం ఉపన్యసించటం ఇవన్నీ పక్కన పెడితే, గుడి, దైవత్వం, భక్తుల విషయం, వీటన్నిటినీ భద్రత విషయంలో చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. అయితే నేనేమంటానంటే, ఒకసారి జరిగితే పొరపాటు, రెండవసారి జరిగితే గ్రహపాటు, తరచూ జరిగితే అలవాటు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపర్ 6 అని చెప్పి పథకాల పేరు అనౌన్స్ చేశారనుకున్నాం, కానీ మనుషులు చనిపోయారు. ఆ 6 చనిపోయినప్పుడు కానీ, అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నప్పుడు కానీ, ఈ ఇతర దేవాలయాల్లో జరుగుతున్నప్పుడు కానీ, ఇతర సంఘటనల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్లు నేను సీరియస్గా తీసుకుంటున్నాను, క్షమించేది లేదు, కఠినంగా శిక్షించాలి, ఇవన్నీ ఆయన ఈ 10 నెలల కాలంలో కొన్ని వందల సార్లు చెప్పుకుంటారు. ప్రతి సందర్భంలో ఆయన వెంటనే రియాక్ట్ అవ్వటం, చెప్పడం, అవన్నీ మొట్టమొదటినే ఒక్కసారన్నా నిజమయ్యి రియల్గా జరిగితే తరచూ జరగవనేది నా అభిప్రాయం. తరచూ జరగవనేది. అయితే ఈ స్టేట్మెంట్లకే పరిమితం కావటం, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, తీసుకున్న చర్యలు కఠినంగా లేకపోవటం, ఆ తీసుకున్న చర్యలు పెద్దల్ని వదిలేసి ఇది అరాకొర అటెండర్లని, చిన్న చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వీటి వల్ల తరచూ జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. చర్యలు ఎవరైనా సరే తప్పు చేసిన, ఒకడు అవినీతి చేశాడు, దానికి పార్టీతో సంబంధం లేదు, ఒకడు నేరం చేశాడు, దానికి పార్టీతో సంబంధం లేదు, ఒకడు ఆ దేవస్థానం విషయంలో అపచారం కావచ్చు, తప్పు కానీ చేశాడు, దానికి రాజకీయాలతో పార్టీలతో సంబంధం లేదు. పాలకులు, దయచేసి పాలకుల కన్నా ఆ దేవుడి మీద నమ్మకం, పని మీద నిబద్ధత, పరిపాలన మీద క్రమశిక్షణ, కట్టుబాటు ఉంటే ఇవి మళ్ళీ జరగవు కదా. ఇవి మళ్ళీ జరగవు కదా. ఎందుకని ఇన్నిసార్లు నేను సీరియస్గా తీసుకుంటున్నా అని అంటూ మళ్ళీ జరుగుతున్నాయంటే ఆ సీరియస్నెస్ డైలాగ్ వరకేనా? మీరు నిజంగా చర్యలు తీసుకుంటున్నారా? తీసుకుంటే ఇంతకుముందు జరిగిన వాటిలో ఏమేమి చర్యలు తీసుకున్నారు? ఆ తీసుకున్నవి ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, 1 సమాజ నీతి, 2 పాపభీతి. ఈ పాపభీతి, సమాజ నీతి లోపించిని మనం సరిచేయాలనుకున్నప్పుడు పాలకులు ఏం చేయాలి? పాపం చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి, దేవుడు క్షమించడు, ప్రభుత్వాలు క్షమించవు అన్న భయం ఉండాలి కదా. అట్లనే సమాజం నీతి ప్రకారం మనం పని చేయకపోతే సమాజం కూడా హర్షించదు అన్న జ్ఞానం ఏర్పరచాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలే దీని మీద నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాల నిర్ణయాలు, నేనేమంటానంటే, రౌతు మెత్తనైతే గుర్రం వంటికాల మీద నడుస్తుందంట. అధికారులు తప్పులు చేశారు, దిగువ స్థాయి ఎంప్లాయీస్ తప్పు చేశారు, ఇవన్నీ కరెక్ట్ కాదని అంటా నేను. వాళ్ళు తప్పు చేయడానికి మన ఔదార్యమే కారణం అంటాను. వాళ్ళు తప్పు మొదటి తప్పుకి కఠిన శిక్ష ఉంటే రెండో వాడు తప్పు చేస్తాడా? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఆ పాలకుల మీద కానీ వాళ్ళ మీద కానీ మనం ఏమాత్రం చర్యలు తీసుకున్నాం? పెద్దలందరినీ వదిలేసి చిన్నపిల్లల మీద చర్యలు తీసుకుంటే, చిన్నపిల్లల మీన్స్ దిగువ స్థాయి అధికారులు,
చర్యలు తీసుకుంటే పెద్దలు ఈ పాలక మండలిలో ఉన్న పెద్దలు వాళ్ళకి భయం ఎక్కడ వస్తుంది? తప్పు జరగకూడదని. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం జరిగేది, అట్లానే చందనోత్సవం ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేది. దాని మీద రివ్యూ మీటింగ్స్ కానీ, ఇంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఏర్పాట్ల విషయంలో కానీ, ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్న విషయం కానీ, ఇవన్నీ ఉన్నతాధికారులు పాలక మండలి చైర్మన్లు వీళ్ళందరూ కూర్చొని ముందుగానే దాని గురించి రివ్యూ జరపాలి కదా. జరిపినప్పుడు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయనేది గుర్తించాలి కదా. ఒకవేళ వర్షం వస్తే భక్తులకి యొక్క భద్రత ఏంటి అనేది కూడా చూడాలి కదా. ఇవన్నీ చూసి చర్యలు ముందుగానే ప్రికాషన్స్ అన్ని పాటించి సక్రమంగా చర్యలు తీసుకుంటే ఇవి జరగవు కదా. ఇవి నేనేమంటానంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెత్తక వైఖరే కారణం.